మగవారు పురుషులు కాదేయండి. ఉద్దేశం ఏంటంటే మనము 9 డిసెంబర్ 2020 జీరో టికెట్లు ఇష్యూ చేశాము. దీనికి ఒకసారి మహిళలందరికీ గట్టిగా చప్పట్లు. ఆర్టీసీని ఇంత గొప్పగా ఆదరించి ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలీదు ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని. బట్ మనము 19 నెలలోనే అదే వర్దిల్లాలని తెలియజేసుకుంటూ ఒక చిన్న వెల్కమింగ్ ఒకసారి ఓకే. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల జనాభా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తామనే ఒక మంచి ఆలోచనతో ప్రారంభించినటువంటి పథకం మహాలక్ష్మి పథకం. ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా మహిళలకు ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తుంది. ఇది మొదలై సుమారు 19 మాసాలు అవుతుంది. ఈ 19 మాసాలలో డిసెంబర్ 9, 2023 నాడు ప్రారంభించినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఎంత ఖర్చు అయింది అని అంటే ప్రభుత్వానికి మహిళలు ప్రయాణం చేసి మహిళలు చెల్లించాల్సినటువంటి డబ్బు, మహిళలు కట్టాల్సినటువంటి డబ్బు 6,680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ చెల్లించింది. 200 కోట్ల ప్రయాణించారు. ఒక్కొక్కరు 100 సార్లు పోయిండొచ్చు, ఒక్కొక్కరు 20 సార్లు పోయిండొచ్చు, ఒక్కొక్కరు 200 సార్లు పోయిండొచ్చు, ఒక్కొక్కరు 10 సార్లు పోయిండొచ్చు. ఇట్లా 200 కోట్ల ప్రయాణికులు ప్రయాణించారు.